మధు ఎవరైతే ఉన్నారో మధు వాళ్ళ చిన్నమ్మ ఉన్నారు. యాక్చువల్ ఫస్ట్ చనిపోయింది అన్న విషయం ఈమెకే తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. యారాలు ఈమె, చిన్న యారాలు, వాళ్ళ పెద్దవాళ్ళు. ఈమెకే ఫస్ట్ తెలిసింది. అసలు ఏం చెప్పారు ఈమెకి, ఎట్లా తెలిసింది మాట్లాడే ప్రయత్నం. అమ్మ మధు మీతో ఎట్లుండేటోడు, మధు గంజాయికి బాగా అలవాటు అయిందని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే లక్కీ డ్రాప్ గురించి గొడవ అయిందని చెప్తా ఉన్నారు. ఇది మీకేమనిపిస్తా ఉంది? మాకు మధు గంజాయి తాగుతాడని తెలియదు. ఆ బాబు నేను చిన్నమ్మని, పిల్లలు అంతా వాడుకుంటారు అని తెలుసు. పిల్లలు వాడుకుంటారు కదా, అందరు దోస్తానం పోతారు కదా అని. మాకు బాబు చిన్నోడే కదా, మేము అందరితోటి మంచిగా ఉండేది. బాబు అయితే మమ్మల్ని ఎలాంటిగా ఏమనకపోయేది, పిలిస్తే వాళ్ళకేది మనిషిని చూసి నవ్వేది. ఏందంటే ఏందనేది, ఎక్కడికన్నా ఉన్నా గానీ కొంచెం దారి పొంటున్నా కొంచెం సాయం చేయాలంటే చేసుకొచ్చేది, తీసుకొచ్చేది ఉండేది. ఏంటంటే ఒకటి కూర్చోవాలా, జర మనం నిలబడాలంటే అక్కడ దూరం వెళ్ళాలా బిడ్డ మనము ప్రయాణం అంటే ఆడికి తీసుకొచ్చేది. మరి సైకో లాగా మళ్ళీ ఇట్లా ఎలాంటిగా ఏం లేదు, అట్లా తీసుకొచ్చేది. ఎక్కడన్నా కూలికి పోయినా పనికి పోయినా జర వాళ్ళ మమ్మీని ఎక్కించుకున్నా గానీ మన నన్ను ఎక్కించుకో బిడ్డ అంటే కూడా ఎక్కించుకొచ్చేది. అప్పటి వరకు అయితే అంతా మంచిగానే ఉండే. నేను బర్ర కాడికి బాయి కాడికి ఇంట్లోకించి బర్ర కాడికి వెళ్దామని వెళ్తున్నా. సాయంత్రం అయింది, వాన కొట్టి వెళ్తుంది. వెళ్తుంటే అక్కడ సొరకల ఆడింతమంది గుంపు నిలబడ్డారు. ఏమైంది ఇట్లా గుంపు నిలబడ్డరు అని అడిగిన. అంటే మీ మధుని మీ మధు అట అని అన్నారు. అంటే ఏమైంది మా మధుకు అని అన్న. మీ మధుకు ఎవరో చెల్లిపోయిందంట, అక్కడ ఎంచాలరా అని చెప్పారు. ఎంచాలరా చెల్లిపోయిందంట, మధు చంపిరట అని అన్నాడు. మీకు ఎవరు చెప్పిరు, ఎవరు అన్నారు, మీకు తెలియదా అంటే మరి ఎప్పటి నుంచి అంటే నిన్న నుంచి లేడట మధు, మొన్న నుంచి అని అన్నాడు. మొన్న నుంచి నిన్న నుంచి లేని ప్రయత్నం అయితే మాకైతే తెలియదు మరి అని. ఆ తువ్వాల అంగి అక్కడ వేసి అందరు మంది లేవాడు. కొంచెం మసంత పోయి మా ఆయనకు ఫోన్ చేస్తే ఇట్లా నీకేమన్నా విశేషం తెలిసిందంటే నాకేం తెలియలేదని చెప్పిండు ఆయన. అయ్యో ఇట్లా మన మధు చల్లిపోయింది అంటారు అని అంటే, నీకు అట్లా ఎట్లా చల్లిపోతాడు, ఆడెందుకు చల్లిపోతాడు అని ఆయన అన్నాడు. నిజమంట అన్న అనగానే సరే మరి సరే ఎవరన్నా ఉండరు అంటే ఎవరు లేరు, అక్కలకు బావకు అక్కకు గుండె తెలియనట్టుంది ఇంకా అంటే నువ్వు అక్కడ తువాల ఇక్కడ వేసి వెళ్ళిపో నువ్వు అక్కడ అని చెప్పిండు. అక్కడ తువాల వేసిన ఇంటికి పోయినా. ఇంటికి పోయే వరకల్లా వర్షం వచ్చిందని మా అక్క నీళ్ళన్నీ ఉడుస్తుంది. అక్క అని పోయి చీపురు కట్ట తీసి కింద వేసిన. ఏందే చీపురు కట్ట కింద వేస్తున్నావు అన్నది. బావ వచ్చిండు అటుకెంచి, బావా ఎడుకుపోతున్నావు అని అన్న. అంటే ఎడుకు లేదు ఈ ముత్తాలు అయితే పక్క షాప్ ఉంది, షాప్ అయినా పిలిపించిండు మా బావని. పిలిపించి ఇక్కడ బుక్షపతి ఎంచాలరేమో గొడవ అయిందంట అని చెప్తుండు. గానీ నేను పోయి మా బావకు చెప్పులు తీసుకొని వస్తున్నా పోతుంటే చెప్పులు అవి కావన్నది మా యారాలు. ఇంకో దానికి పోయి మళ్ళీ వేరే చెప్పులు తెచ్చి మా బావకి ఇచ్చిన. మా అక్కకు చెప్పులు వేసిన, చీపురు గట్ట తీసి కింద వేసినా గానీ మళ్ళీ ఆమె ఏమో అని మళ్ళీ తీసుకుంటుంది. మళ్ళీ తీసి కింద తీసి కింద వేసి చెయ్యి పట్టుకొని గుంజుకొచ్చి నాకు దుఃఖం ఆగలేగా. దుఃఖం ఆగక నేను ఏడ్చిన. ఏడ్సే వరకు నా ఇంకో అక్కడ మాట్లాడిన మంది అంతా వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు అని మా అక్క అన్నది. అక్క ఏమైంది గింతగానం ఏడుస్తున్నావు అంటే ఏం లేదు, చేయబట్టి ఆమెను బయటకు తీసుకొని వెళ్ళొచ్చిన. వచ్చే వరకల్లా మా ఆస్తు మంది జమ అయ్యారు. జమ కాగానే స్కూల్ దగ్గరికి నడుచుకుంటూ పోదామని వెళ్తున్నాం. వెళ్ళంగానే ఒక ఆయన మా బావ బండి తీసుకొని వస్తుంటే ఒక బాబు వచ్చిండు, అర్జెన్సీ పిల్లగాడు. వస్తే మా బావ ఎక్కుతుంటే వద్దు మా బావని దించమన్నా, నువ్వు నడిపి బాబు బండి, మా బావ కూర్చుంటాడని చెప్పిన. స్కూటీ మాదే. మళ్ళీ మా బావ వెళ్ళంగానే మేము కొంచెమే ఉంది రోడ్డు మీదకి వచ్చిన. ఇంకొక బాబు వచ్చింది కానీ ఒక బాబు ఆటో పెట్టుకుంటూ ఎవ్వరు రమ్మన్నా వస్తలేడు. మంది వస్తుంది జమ అయ్యారు, ఎవరు రమ్మంటే వస్తలేరు. రాకుంటే ఏమైందంటే కొంచెం నడిచిపోతున్నాం. పోచమ్మ గుడి ఉంది, అడిగిపోయే వరకల్లా ఇద్దరం నిలబడ్డాం. మంది అంటారు కానీ ఎవరు బండ్లు ఆపుతలేరు. ఇంకొక ఆయన కూడా అర్జెన్సీ పిల్లగాడే. ఆ బాబు వచ్చిండు. బాబు జరదించవానంగానే నన్ను మా అక్కను ఎక్కించుకొని పోయినాం. పోయే వరకల్లా స్కూల్ కాడ పోలీస్ వ్యాన్ ఆగిందాడ. ఆగంగానే ఓయ్యో అని మొత్తుకోగానే పోలీస్ ఆయన డోర్ తీసి చూసిండు మమ్మల్ని. చూసి ఇక ఆయన సపోర్ట్ చేయలే. చక్కగా ఏడ్చుకుంటే ఇక ఎంచలరా పోయినాం మేము. ఎంచలరా పోయే వరకు మమ్మల్ని రానియలేరు, అస్సలే రానియలే, మమ్మల్ని చూడనియలే. అగంత దూరాన తాడు చెట్లు అంత దూరాన ఉంటే మా అక్క నేను ఈయనే కూర్చున్నాం. మమ్మల్ని అస్సలే రానిలే. పోయి మా అక్క పోలీస్ ఆయన మీద పడి ఏడ్చింది, ఎస్ఐ మీద పడి ఏడ్చింది. ఏడిస్తే ఆయన ఏడ్చిండు. మంది మేము పోయే వరకల్లా బండ్లన్నీ నిండిపోయినాయి అక్కడ. ఇంతవరకే తెలుసు ఎక్కడ చంపేసి ఎక్కడ తెలియదు, చూడలే. ఆ పిల్లగాళ్ళు ఎవరైతే చరణ్ నవీన్ ఉన్నాడో వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఇక మా బాబుతోటి మంచిగానే ఉందరు, వాళ్ళు కూడా మా బాబుతోటి మంచిగానే ఉందరు, దోస్తానం ఉందరు, ఎక్కడికి పోయినా ముగ్గురు ఉందరు, మంచిగానే ఉందరు. కానీ ఇంత పని చేస్తాడని అనుకోలే. దోస్తు మస్తు ఉంటారని అనుకున్నాం. వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కాకుండా వాళ్ళ అమ్మోళ్ళు మీతో మాట్లాడారు? అందరితో అందరం కలిసే ఉండేది. వాళ్ళ అమ్మలు కూడా మమ్మల్ని ఏమనలే. మేము కూడా ఆ పిల్లలను కూడా ఈ పిల్లగాడు కూడా ఇక వాళ్ళ దోస్తానంలో ఏమనుకున్నారు కానీ ఎవరిని ఏమనలే. ఓకే, మీ ఊర్లో గంజాయి తాగేటోళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తా ఉన్నారు, చాలా మంది చెప్తారు. కానీ ఆ విషయం నాకు తెలియదు. ఇక నాకు ఒక బాబుండు, ఆ బాబు చూడడు. నేను ఎక్కడ పడితే అక్కడ పోతే కానీ పిల్లల గురించి నేను పట్టించుకోను.
ఇక నాకు ఆ గంజాయి విషయం నాకు తెలియదు. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది అనుకోవచ్చమ్మా? పేరెంట్స్ దగ్గర నుంచి మిస్టేక్ జరిగింది అనుకోవచ్చా, లేదంటే ఈ గంజాయి అలవాట్లు కావచ్చు? ఈ మధ్య కాలంలో దేని వల్ల నాకు తెలియదు. ఊర్లల్లో చాలా ఎక్కువైపోయింది. ఒకానొక టైంలో హైదరాబాద్ లో గంజాయి డ్రగ్స్ బాగుండేది, ఇప్పుడు ఊర్లలో ఎక్కువైపోయింది. ఈ రోజు మది చనిపోవడానికి కారణం ఆ పిచ్చి పిచ్చి అలవాట్లే అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఇక పిచ్చి అలవాటు అయిందో మా మధుని ఎట్లా తీసుకోపోయిర్రో ఎట్లా చేసిర్రో ఇక ఎట్లా చేసిర్రో మా మధుని కానీ మా మధును పక్షతోడు చేసిరో ఎట్లా చేసిరో సంగతో ఇక తెలియదు. వాళ్ళకే తెలవాలి, ఆ మధుకే తెలవాలి. ఇప్పుడు మనం అయితే చూసిన వాళ్ళం చంపిర్రు, వాళ్ళు పోయి అక్కడ ఉర్రు, మధు పానం పోయింది, మధు పానం అయితే తీసిర్రు. ఏం జరిగింది అనేది ఐడియా లేదంట, ఐడియా లేదు. ఇక నా కొడుకు నెత్తిలో కొట్టకుండా నా కొడుకు వాళ్ళని తొక్కు, వాళ్ళని పడేసి తొక్కు, వాళ్ళని అదర కొట్టుకుని వచ్చు నా కొడుకు. తొరక బాసొడ్డి దమ్ముండి నా కొడుకు దగ్గర, ధైర్యం ఉండే పిరికి లేకపోతారు, ధైర్యం ఉండి. ఓకే, ఇది పరిస్థితి మొత్తం మీద. ఊర్లో ఎవరైనా సరే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తా ఉన్నారని ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు కాబట్టి కొంతవరకు అయితే మనకి వినిపించింది ఊర్లో డ్రగ్స్ కొంచెం ఎక్కువనే ఉంది, పిల్లలకు అలవాటు అనేది బాగానే ఉంది అనే విషయాలు తెలుస్తా ఉన్నది. మ్యాక్సిమం ఒకసారి ఈ విషయాల మీద సర్పంచ్ గారితో మాట్లాడితేనే కొన్ని విషయాలు కొంచెం కొలిక్కి వస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది లాస్ట్కు కొట్టుక చంపుకునే దాకా వచ్చింది. ఈ డ్రగ్స్ అలవాటు అనేది కొట్టుక చంపుకునే దాకా వచ్చింది కాబట్టి మరి దీని మీద ఇక ముందన్న ఇంకా కొంతమంది పిల్లలకు కూడా ఈ డ్రగ్స్ కానీ ఇది కానీ పోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? మధులాంటి గతి ఎవరికి పట్టకూడదు కాబట్టి ఒకసారి సర్పంచ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి విలేజ్ లో ఉన్నాడా లేడా తెలియదు కాబట్టి ఒకసారి కనీసం ఫోన్ కాంటాక్ట్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.